మీ అబ్బాయి మళ్ళీ హిట్ కొట్టేసారు, ఎలా అనిపిస్తుందండి? ఇది చాలా ఆనందం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే జానర్కు డిఫరెంట్గా తమిళ వాళ్ళతో హిట్ కొడతారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? ఇది అన్ని లాంగ్వేజ్ అన్ని సెంటిమెంట్ వాళ్ళకి బాగుందని చెప్పి. ఓకే, సో ఒక ఫాదర్గా చూస్తున్నప్పుడు మీ ఎమోషన్ ఏంటంటే, అంటే చాలా సినిమాలు చూస్తుంటారు, విశ్వనాథ్ సన్స్ గురించి ఏం చెప్తారు సార్? ఈ సినిమా డిఫరెంట్గా ఉంది, చాలా సెంటిమెంటల్గా ఉంది, చాలా సీన్స్ చాలా గొప్పగా తీశాడు. ఏం చెప్తారు? మీకు ఎలా అనిపించింది సార్? ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ అవన్నీ చూపించినప్పుడు, మదర్ సెంటిమెంట్ కావచ్చు, ఇదంతా చూపించినప్పుడు ఎలా అనిపించింది? మీరు యాజ్ ఆడియన్స్ ఎలా చూసారు చెప్పండి. ఆడియన్స్గా ఫెల్ట్ వెరీ నైస్. ఓకే, చాలా బాగుంది, వెరీ గుడ్ ఇప్పుడు మీరు లక్కీ భాస్కర్ ఆల్రెడీ చూస్తున్నారు, విశ్వనాథన్ సన్ చూసారు. ఈ రెండిట్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి? ఇదే డిఫరెంట్గా ఉంది. అవునా? థ్యాంక్ యూ. సూర్య గారి యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. సో ఏంటి హైలైట్స్ ఏంటి సినిమాలో? మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. ఏంటంటే మూవీని అసలు వీరస్వామి యాక్టింగ్ చాలా చాలా అంటే చాలా రాధిక గారు చూడగానే అది మదర్ చనిపోగానే నాకు చాలా వెంటనే ఏడుపు వచ్చేసింది. మా అమ్మగారు సేమ్ అంతే, ఆయన ఫోన్ చేసి మా అమ్మది రింగ్ టోన్ చేసుకుంటుంటే ఎమోషనల్గా అసలు ఎంత ఎమోషనల్ అంటే ఇంకా లాస్ట్ వరకు అదే, ఇంకా ఎండింగ్ వరకు కూడా మదర్ గుర్తు లేకుండా ఎవరికి ఉండదు. మీరు ఎమోషనల్ అయ్యారా? చాలా అయ్యాం ఎమోషనల్. చాలా బాగుంది. లేదు అస్సలు లేదు, చాలా బాగుంది. సూర్య గారు ఎలా అనిపించారు? చాలా బాగుంది సూర్య గారు సూపర్ ఎక్సలెంట్. గారు ఎలా చేశారు? డైరెక్షన్ బాగుంది, చాలా బాగుంది. డైరెక్షన్ చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది, బీజిఎం బాగుంది. మదర్ సీన్ చాలా నచ్చింది నాకు. ఎమోషనల్ క్యారెక్టర్ బాగుంది అన్న. కరుపు కన్నా చాలా హిట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ నేను ఇచ్చేసిన ఆల్రెడీ 10 ఇచ్చేసిన నేను. ఎలా అనిపించింది? చాలా బాగుంది. నీళ్ళు వచ్చాయి బ్రో, లవ్ సీన్స్ ఇవన్నీ కామన్ అనిపించుకుంటే సినిమాకి హైలైట్ ఏదైనా ఉందంటే అది ఒకటే బాగా నచ్చింది నాకు సినిమాలో. ఎలా చేసింది బ్రో? బాగుంది బ్రో. ఆమెకి ఇవ్వాల్సిన క్యారెక్టర్ ఆమె 2 గంటలు సరిపోవట్లేదు మనకి థియేటర్లో ఆమె చూడడానికి. నార్మల్ మనకి ప్రేమలు మూవీలో ఎట్లా అనిపించదో అంతకన్నా ఎక్కువగా అనిపించింది ఈ సినిమాలో. ఆమె కొంచెం డిఫరెంట్ రోల్. యాక్చువల్లీ ఈ సినిమాలో ఆమెది కొంచెం డిఫరెంట్ రోల్. ఒక నేచురల్గా ఒక ప్రెగ్నెన్సీ అయితే ఎట్లా ఉంటుందో ఆ రోల్కి ఆమె యాక్సెప్ట్ చేసి తీసుకోవడమే గ్రేట్. అందులో కూడా చాలా నేచురల్గానే నటించింది ఆ సినిమాలో. మమతా బైజన్ ఒక క్యారెక్టర్ చేస్తే గుర్తుండిపోద్ది జనాలకు, ఈ సినిమాలో గుర్తుండిపోద్ది. డ్యూడ్, ఒక ప్రేమలో, ఒక విశ్వనాథ్ అండ్ సన్స్, ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుండిపోద్ది ఆమెకి మాత్రం లైఫ్ లాంగ్. క్లాస్ మూవీ బ్రో, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. క్లాస్ మాస్ అనేది ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు, నార్మల్ సీన్స్ పెట్టాలి కాబట్టి 2-3 సీన్స్ పెట్టారు, కానీ మంచి క్లాస్ మూవీ బ్రో, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. మూవీని బ్యాక్ చేయట్లేదు, చాలా బాగుంది. బట్ హిట్ బ్రో, హిట్. ఎందుకు 10గా 5కి 3.5 ఇస్తా బ్రో రేటింగ్. మంచి హార్ట్ఫుల్ మూవీ బ్రో. నాకు మాత్రం చాలా నేను మదర్ సెంటిమెంట్కి బాగా కనెక్ట్ అయ్యాను, అది ఒకటే చెప్పగలను. నేను సినిమాని అట్లా చెప్పి చెప్పలేను, బట్ సినిమా అయితే నాకు మాత్రం కనెక్ట్ అయింది. మదర్ సెంటిమెంట్కి ఒక పేరెంట్స్ మనల్ని అర్థం చేసుకుంటే ఎలా ఉంటుంది, మనం వాళ్ళని అర్థం చేసుకుంటే ఏమి ఇవ్వగలం అనేది క్లియర్గా చూపిస్తారు ఈ సినిమా. ఇప్పుడు అదే సినిమా ఎలా ఉంది చెప్పన్నా? సినిమా చాలా బాగుంది భయ్యా, సినిమా కోసం చెప్పాను నేను. సినిమా చాలా బాగుంది, ఫుల్ మేచ్. ఒక ఫ్యామిలీ అంతా ఈ సినిమాని చూడొచ్చు. నేను జెన్యున్గానే చెప్తాను, మధ్యలో కొంచెం ఎమోషన్ యాడ్ అయితే అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ లాజిక్ అంటే ఎమోషన్ పండుద్ది తెలుగు ఇండస్ట్రీలో. లాజిక్ ఎవడో పట్టించుకోడు, అది ఓకేనా? థ్యాంక్ యూ. అంటే మమతా బైజన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? మమతా బైజు క్యారెక్టర్ సూర్య కోసం ఆమెను కొంచెం తగ్గించినట్టు అనిపించింది భయ్య. సూర్య కోసం ఆమెను కొంచెం అక్కడక్కడ కొంచెం సీన్లో తగ్గించారు, ఎందుకంటే సూర్య మీద మొత్తం ఫోకస్. ఆయన ఎలా స్ట్రగుల్ అవుతున్నాడో, ఒక 22 అమ్మాయి తనని ప్రేమిస్తానని చెప్తే తన ఫాదర్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల తను స్ట్రక్ అయిపోతాడు, దాని నుంచి బయటకు రాలేకపోతున్నాడు. అదే చూపించారు అనమాట. ప్లస్ ఏంటి మైనస్ ఏంటి సినిమాలో అలా వెళ్ళిపోద్ది భయ్య క్లీన్గా, ఎక్కడ బోర్ కొట్టదు. అలా సూపర్ రికార్డులు బద్దలు కొట్టేస్తుంది, 100 కోట్లని నేను చెప్పను. సినిమా అలా వెళ్ళిపోతుంది. ఒక సండే సాయంత్రం, మండే మార్నింగ్ హ్యాపీగా చూడొచ్చు ఫ్యామిలీ మెంబర్స్. పైసా వసూలే భయ్య. అంటే ఈ ఇయర్లో రాలేదు, ఒక 5 సంవత్సరాల ముందు అలా వైకుంఠపురంలో వచ్చింది. ఒక 30 సంవత్సరాల ముందు కవి ఖుషి కవి గమ్ము, అలా వైకుంఠపురంలో విశ్వనాథ్ అండ్ సన్స్. సూర్య యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుంది యాజ్ యూజువల్. మమిత నాకు ఇంకా బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది మమిత అయితే. అందరూ బాగా చేశారు. ఓన్లీ అంతా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కదా, ఆడియన్స్ కు అంటే మాస్ ఆడియన్స్ కి ఎక్కుద్దా? మాస్ ఆడియన్స్కి ఎక్కదేమో తెలియదు, కానీ మాస్ ఆడియన్స్ అంటే మరి ఫ్యామిలీసే కదా వెళ్ళేది కూడా, ఇంకా ఎక్కుద్ది. హైలైట్స్ ఏంటి సినిమాలో? ఫస్ట్ హాఫ్లో మమిత క్యారెక్టర్ అంటే కామెడీ ఫన్, ఇంటర్వెల్,
సెకండ్ హాఫ్లో ఒక పెళ్లి ఎపిసోడ్ మొత్తము. అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఎక్కువ ఈ సినిమా. అది ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ జనరేషన్లో ఉండే ఆ డ్రామా క్యారెక్టర్స్తో రాసుకున్నాడు వెంకీ అట్లూరి. సెకండ్ హాఫ్ ప్యూర్లీ మనకి ఇంకా ఓల్డ్ స్కూల్ వెళ్ళిపోద్ది మూవీ మొత్తము. ఓవరాల్గా ఏం చెప్తారు సూర్య గారి గురించి? సూర్య చాలా మంచి. యాక్చువల్లీ ఈ సినిమా తెలుగులో ఎవరు చేయకపోవచ్చు. ఆబ్వియస్లీ వెంకీ అట్లూరి పాస్ట్ మూవీస్ తీసుకున్న మలయాళం తమిళ యాక్టర్సే చేశారు. ఈ సినిమా యాజ్ యూజువల్లీ మన తెలుగు హీరోస్కి పడి ఉంటే బాగుండేది. నాకు ఎస్పెషల్లీ ఎన్టీఆర్ గారికి పడి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇలాంటి డ్రామాస్ మన తెలుగు హీరోస్ కూడా చేస్తే టాప్ 6 హీరోస్ మన వాళ్ళు చేస్తే బాగుంటుంది. తెలుగు సినిమానా తమిళ సినిమానా? ఇది తమిళ సినిమాలే. తమిళ సినిమా ఆ ఫ్లేవర్ మనకు కనిపించేస్తుంది. తమిళ సినిమా ఫ్లేవర్. వెంకీ అట్లూరి ఎలా చేశారు డైరెక్షన్ వరకు? అదిరిపోయింది. యాక్చువల్లీ దిస్ మూవీ ఈజ్ వెరీ టూ కూల్ టు బి అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే ఆ సినిమాటోగ్రఫీ కానీ విజువల్స్ కానీ అసలు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్కి చాలా కూల్ అనిపించింది నాకు. వెరీ గ్రీన్ టోన్స్ కానీ బాగా అనిపించింది. మీరు నిజంగా మన తెలుగు ఇండస్ట్రీ మరొక 3 క్రౌడ్ అన్నది అది మన వెంకీ అట్లూరి గారు. అందరికీ పెళ్ళి అవుతుంటుందన్న భార్య ఈ సినిమాలు ఎరగదీసింది మన సూర్య. పిచ్చెక్కించాడు భయ సినిమా మాత్రం క్యాకెక్కించాడు. ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చూడడం సినిమా ఏదైనా ఉందంటే అది మన విశ్వనాథ్ సన్స్. నిజంగా చిన్నపిల్లలు ఎవడనన్నా చిన్నపిల్లలు తీసుకుని చూపించండి పిల్లలకి. అది సినిమా అంటే అలాగ ఉందన్న. బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉంటే విశ్వనాథ్ సన్స్. సో మైనస్ ఏంటి ప్లస్ ఏంటి? ఈ సినిమాకి ప్లస్ కలిపితే ప్లస్ అవుతుంది కానీ మైనస్ అవుతుందన్న. నిజంగా అన్ని ప్లస్లే సినిమాకి. విశ్వనాథ్ అండ్ సన్స్ నిజంగా మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంది. అండ్ ఎలా ఉంటుంది అంటే సూర్య గారిని ఎలా సెట్ చేస్తారు, 42 years మమతా బాజు కాంబినేషన్ ఎలా ఉంటుంది అని అనుకున్నా. బట్ చాలా బాగుంది. ఫ్రెష్ కాంబినేషన్ అండ్ ఫ్రెష్ పేర్లా ఉంది. అండ్ మెయిన్గా రాధికా గారి పెర్ఫార్మెన్స్ అంటే మదర్ క్యారెక్టర్లో ఆవిడ ఎక్స్పీరియన్స్, ఆవిడ పెర్ఫార్మెన్స్ ఎంత బాగుందంటే ఆవిడ ఉన్నంతసేపు కూడా కంప్లీట్ టేక్ ఓవర్ చేశారు ఆవిడ సినిమా అనిపించింది. అండ్ సూర్య క్యారెక్టరైజేషన్ కానీ మమతా బాజు అంటే ఒక గజనీ చూసినప్పుడు అందులో లవ్ ఫీల్స్ ఎంత రిఫ్రెషింగ్గా అనిపిస్తాయో మళ్ళీ గజనీ తర్వాత అంత రిఫ్రెషింగ్ లవ్ ఫీల్ మమతా గారికి అండ్ సూర్య గారికి మధ్యన వచ్చింది. అండ్ ఓవరాల్ సినిమా చాలా బాగుంది. వెంకీ అట్లూరి ఫ్యామిలీ ఎమోషన్స్ క్యారీ చేయడంలో నాకు తెలిసి ద బెస్ట్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోర్ ఎమోషన్ ఉంటుంది కదా. సో వెంకీ అట్లూరి కెన్ హ్యాండిల్ ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రాపర్లీ. ఎందుకంటే ఆయన తీసే సినిమాలన్నీ కూడా ఎమోషన్స్ బాగా వర్కౌట్ అవుతాయి. అంటే మనం ఫీల్ వాళ్ళు అక్కడ ఏడుస్తుంటే మనం ఏడుస్తాం, వాళ్ళు నవ్వుతుంటే మనము నవ్వుతాం. సో ఎమోషన్ బాగా క్యారీ చేయగలడు అనేది అయితే. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండిట్లోనే ఉన్నాయి, ఒకటే అని కాదు. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ ప్లాట్ ఒకటి ఉంటుంది. అండ్ మదర్కి రాధికా గారికి సూర్య గారికి వచ్చే కొన్ని సీన్స్ చాలా ఎమోషనల్ వర్కౌట్ అవుతాయి. అండ్ రవీనా టండన్ గారికి అండ్ సూర్య గారికి సీన్స్, నాజర్ గారి సీన్ కామెడీగా వర్కౌట్ అవుతుంది. సో ప్రతి క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ ఎందుకు ఉంది, ఈ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది అనేది చెప్పడం కాకుండా ప్రతి క్యారెక్టర్. అండ్ వన్స్ అగైన్ నాగవంశీ గారు నెవర్ డిసప్పాయింట్స్ అనేదానికి. ఎందుకంటే ఆయన కాన్ఫిడెంట్గా ఒక మాట చెప్పారు అంటే ఖచ్చితంగా ఆయన సినిమా మీద ఎంత నమ్మకం పెట్టుకుని ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. సో సితారా ఎంటర్టైన్మెంట్స్ నెవర్ డిసప్పాయింట్స్ అనేది మళ్ళీ ప్రూవ్ చేశారు. మమతా బాయ్జుని ఎలా అనిపించింది? మమతా బాయ్జు షీ వాస్ క్యూట్. ఆ డ్యాన్స్ మూమెంట్స్ కానీ ఆ బటర్ఫ్లై సాంగ్ అయితే నిజంగా థియేటర్లో బాగా ఎంజాయ్ చేసాం. సో సినిమా అయితే బ్లాక్ బాస్టర్ బ్రో. ఎక్కడ నెగిటివిటీకి ఏమంటారు తావ్ అనేది లేదు, ఎవరు నెగిటివ్ చెప్పడానికి లేదు. సినిమా అనేది వెంకీ అట్లూరి గారి రైటింగ్ కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. సో ఫ్యామిలీ ఎంటర్టైనరా? ఫ్యామిలీ, యూత్, ఎమోషనల్ అందరూ చూడొచ్చు, అందరూ కలిసి చూడొచ్చు. హైలైట్స్ ఏంటి సినిమాలో మదర్ సెంటిమెంట్ అనేది బాగుంటుంది, మ్యూజిక్ చాలా బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది, కథే చాలా మంచి ఇంపాక్ట్ ఉన్న సినిమా. సో మమతా బాయ్జుని ఎలా చేసింది? మమతా బైజు ప్రేమలు మూవీ తర్వాత చాలా హిలేరియస్గా కామెడీ అండ్ ఎమోషనల్గా చాలా బాగా క్యారీ అయింది మూవీలో. సూర్య అంటే గెటప్ ఇప్పుడు మంచి ఒక బిజినెస్ మ్యాన్ గెటప్ కదా, ఎలా అనిపించింది? శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు గారు ఎంత స్టైలిష్గా కనబడతారు, ఈ మూవీలో సూర్య గారు అంత స్టైలిష్గా కనబడతారు. అంటే ఈ జనరేషన్ తగ్గట్టు కొన్ని సీన్స్ ఉంటాయి సినిమాలో, అంటే ప్రెగ్నెన్సీ సో ఓకే ఎక్కుద్దా ఈ ముందు జనరేషన్ వాళ్ళకి? ఆబ్వియస్లీ అందరూ యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు అందరూ జెన్జీ జనరేషన్ కాబట్టి ఆబ్వియస్లీ అది పెద్ద ఇంపాక్ట్ ఏం కాదు, చాలా బాగున్నది. సినిమా తెలుగు సినిమానా తమిళ సినిమా? తెలుగు సినిమానే, తెలుగు హైదరాబాద్లోనే తీశారు హాఫ్ ఆఫ్ ద మూవీ. డబ్బింగ్ అంతా
సూర్య ఆబ్వియస్లీ తెలుగు కూడా బాగానే మాట్లాడతారు కదా, అసలు మీకు డబ్బింగ్ ఫిలింలా ఏం అనిపించదు, తెలుగు ఫిలింలానే ఉంటుంది. సూర్య గారిని ఎవరు తమిళ యాక్టర్గా చూడరు, అందరు మనుషులు. హిందీలో లమ్హే అని ఒక మూవీ వచ్చింది, ఇంకా కొన్ని వేరే సినిమాలు కూడా వచ్చాయి. ఠాగూర్లో కూడా కొంచెం త్రిష చిరంజీవి లవ్ స్టోరీ అలాంటి లైనే పెట్టారు, ఇలా చాలా ఉన్నాయి. బట్ ఇందులో ఏంటంటే వీళ్ళిద్దరికీ ఒక అన్కన్వెన్షనల్ సన్ ఉంటాడు. వీళ్ళిద్దరికీ సెక్షువల్ రిలేషన్ లేకుండా, కంజువల్ రిలేషన్ లేకుండా, ఫిజికల్ రిలేషన్ లేకుండా ఒక సన్ ఉంటాడు. ఆ సన్ ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, అండ్ ఆ సన్ వల్ల ఇతను ఆ అమ్మాయిని టోటల్గా నో అని చెప్పలేని పరిస్థితి. ఈ అమ్మాయి మాత్రం అతని కోసం సన్ని తనకి ఇష్టమైనట్టు, సన్ కన్నా ఆయననే ఇష్టం. ఆయన పర్సనాలిటీ, ఆయన క్యారెక్టరు, ఆయన బిహేవియరు, ఆయన కైండ్నెస్, ఆయన ప్రిన్సిపల్స్ అవన్నీ అమ్మాయికి నచ్చుతాయి, చిన్న అమ్మాయికి. ఆ కాలేజీ అమ్మాయి అంత మంచి వాడితో లవ్లో పడితే అతనేమో ఏజ్ గ్యాప్ వల్ల అతను నో చెప్తూ ఉంటాడు. సో అది ఏం జరుగుతుంది? హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్ చచ్చిపోయింది, అదే నాకు బాధ చేసింది. సూర్య ఎలా చేశారు యాక్టింగ్? సూర్య మాత్రం బాగుంది, కానీ కొడుకు పెళ్లి చేసి వెళ్ళిపోతే ఇంకా బాగున్నావు. పెళ్లి చేయగానే చచ్చిపోయింది, నాకు బాధ వచ్చింది. మాత్రం అక్కడ బాధగా ఉంది. నాకు మాత్రం బాధ వేసింది. సినిమా మాత్రం బాగుంది, సాంగ్, లవ్ స్టోరీ, అన్ని ఫ్యామిలీ స్టోరీ చాలా బాగుంది సినిమా. మమతా బైజున్ ఎలా చేసింది యాక్టింగ్? సూపర్గా ఉంది, ఆమె అందరిది సూపర్గా ఉంది. కానీ ఆ చిన్న బాబుది అందరిది ఏం తగ్గడానికి లేదు, చాలా బాగుంది. కానీ ఒక పెళ్ళి అయిపోతే నాకు బాగున్ను. తల్లి ఏంటంటే ఆ తల్లికి చెప్పగా, ఆ కొడుక్కి ఒక బాధ కూడా చెప్పకంట తల్లి కళ్ళు మూసింది అనమాట. కనీసం ఇంత సెంటిమెంట్ చూపించినాడు కాబట్టి ఆ అమ్మ కొడుకు ఊళ్ళో ఉండి అన్ని సమస్యలన్నీ చెప్పుకొని చనిపోతే కొంచెం బాధ. నిద్రలోనే చనిపోయింది, కొడుకు పెళ్లి చూడకుండా చనిపోయింది. నాకు చాలా బాధ వేసింది. సినిమా మాత్రం బాగుంది. లేదు అంతా డబ్బులు తీసుకుని చెప్తారు అయ్యాలో. నేను నిజాయితీగా నా డబ్బులతో టికెట్ కొనుక్కుని వచ్చా, న్యాయంగా చెప్తా. ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ యావరేజ్. సో ఓవరాల్ ఒక యావరేజ్ సూపరు. విశ్వనాథ్ సన్స్ నాకు అంత నచ్చలేదు, ఫ్యాన్స్కి నచ్చవచ్చు, నేను బయట ఉన్నాను కదా, నాకు అంత నచ్చలేదు. బాగుందమ్మా, మ్యూజిక్ బాగుంది, బీజిఎం బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ కూడా లేగు, నాకు యావరేజ్ అనిపించింది. మీరు ఏందన్నా ఇప్పుడు స్పైడర్ మ్యాన్ సినిమాలో సాంగ్స్ లేదంటారు, ఈ సినిమా నచ్చలేదంటారు. అవునవును, ఈ మైండ్ పనిచేస్తుంది అన్న. విశ్వనాథ్ సన్స్లో ఐటమ్ సాంగ్ ఉంటే చాలా బాగుండేది, అది ఒకటి లేదు. అందుకే ఇంకా చెప్పండి అయ్యా, దయచేసి ఐటమ్ సాంగ్ యాడ్ చేస్తే ఇట్టని చెప్తా, లేదంటే యావరేజే. అంటే మీరు కావాల్సి చెప్తున్నారా, జెన్యున్ చెప్తున్నారా? నా ఒపీనియన్ చెప్తున్నా, పక్కోడు నాకెందుకు, మీకు నచ్చినట్టు ఉండాలంటావు. నేను 350 పెట్టి ఎక్కడికొని వచ్చా. 300 కదా టికెట్, 350 ఎక్కడి నుంచి వచ్చింది? 350. 300 అంటే ట్యాక్స్ చేశారు కదా, దానివల్ల కొంచెం రేట్ ఎక్కిపోయింది. అవును. ఓవరాల్గా ఏం చెప్తావు విశ్వనాథ్ సన్స్ గురించి? విశ్వనాథ్ అండ్ సన్స్ ఫ్యాన్స్కి నచ్చొచ్చు, నేను బయట ఉన్నాను కదా, నాకు యావరేజ్ అనిపించింది. సో ఓవరాల్గా ఒక యావరేజ్ సూపర్, చూడాలనుకుంటే చూసుకోవచ్చు. బయట అంటే పాకిస్తాన్ వాడుగా ఫ్యాన్స్కి నచ్చొచ్చు అయ్యా, నేను సూర్య ఫ్యాన్ కాదు కదా, బయట హీరో ఫ్యాన్ని. ఏ హీరో ఫ్యాన్ మీరు? చెప్పను బ్రదర్. కనెక్ట్ అవుతారు. బీసీ సెంటర్స్ కొంచెం సిఈ సెంటర్స్లో మాస్ ఆడియన్స్కి కొంచెం మేబీ ల్యాగ్ అనిపించచ్చేమో, కానీ ఓవరాల్గా మాత్రం ఎంజాయ్ చేస్తారు మూవీ, ఎక్కడైతే బోర్ కొట్టదు. సో బీజిఎం కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. జీవి ప్రకాష్ గారు మనం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాము, చాలా టైం తర్వాత మనకి మళ్ళీ ఒక సినిమాతో ముందుకు వచ్చారు. బీజిఎం సాంగ్స్ ఎక్కువ లేకపోయినా ఒక మంచి ఎమోషనల్ సాంగ్ పడింది, ఒక మంచి ఫన్నీ టీజింగ్ సాంగ్ అనుకోవచ్చు. మమతా బైజు గారి హుక్ స్టెప్ కూడా చూసాం మనం. సో సాంగ్స్ కూడా బాగున్నాయి, బీజిఎం అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్గా ఎంజాయ్ చేయొచ్చు అన్న సినిమాని. ఇలాంటి సినిమాలు మనకు చాలా రేరు. కొట్టుకోవడాలు, నరుక్కోవడాలు, రక్తాలు చిందించడాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అన్న. ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీతో అమ్మా నాన్నతో కలిసి చూడగలిగే సినిమా, పక్కన చెల్లిని పెట్టుకోనో, అమ్మని పెట్టుకోనో, నాన్నని పెట్టుకోనో చూడగలిగే సినిమా చాలా రేరు, వచ్చింది అంతే. నాగవంశీ గారు హ్యాట్స్ ఆఫ్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. కొత్తగా ఉంది, కొంచెం లెంత్ ఎక్కువ అనిపించింది, బట్ ఓవరాల్ మమతా బైజున్ ఎలా అనిపించింది? మంచిగా ఉన్నారండి, యాక్టింగ్ చాలా మంచిగా చేశారు, వాళ్ళ రోల్కి తగ్గట్టుగా చేశారు. ఒకటే మరి ఇలాంటి అంటే మెయిన్ డాన్స్ చాలా మంచిగా చేస్తారు, ఆ బబ్లీ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మంచిగా చేస్తారు. టైప్ కాస్ట్ అవ్వద్దు అంతే. ఇంకా ఏ డాన్సింగ్ రోల్ కానీ ఏ బబ్లీ ఆ క్యారెక్టర్కి మమతా బైజు అంటే ఇక జనాలకి కొంచెం బోర్ కొడుతుందేమో. ఎలా చేశారు? నెక్స్ట్ లెవెల్. సూర్య గారికి అయితే నో డౌట్ సూపర్, అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ అని చెప్పొచ్చు. తెలుగు సినిమానా తమిళ సినిమానా? ఇండియన్ సినిమా అండి, ఇక ఏం చెప్తా. సూర్య తెలుగు సినిమా తమిళ సినిమా డబ్బింగ్ వైజ్గా అడుగుతున్నా.
మంచి సినిమా అవన్నీ కాదంటే మంచి సినిమా. ఇక తెలుగు తమిళ్ నాకు తెలియదు, వచ్చి చూస్తున్నాం కదండి. సో డెఫినెట్లీ మంచి సినిమా. చాలా యాక్షన్ మూవీస్ చేస్తున్నారు, మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అరే చాలా అంటే ఈ రోల్కి చాలా మంచిగా సెట్ అయ్యారు, బాగా క్యారీ చేశారు ఓవరాల్గా ఆరా కానీ. అండ్ వన్ మోర్ హైలైట్ ఆఫ్ ద మూవీ ఆ ఇల్లు, నెక్స్ట్ లెవెల్ ఇల్లు. మదర్ సెంటిమెంట్ నెక్స్ట్ లెవెల్ పడింది. అదే అంటున్నా, అది సినిమాలో చూస్తే మాత్రం పక్కా ఏడుస్తారు, ఆ లెవెల్లో తీశారు. చాలా బాగుంది ఆ మదర్ సెంటిమెంట్. బెస్ట్ హైలైట్ అంటే అదే చెప్తాను నేను. మదర్ సెంటిమెంట్ అనేది అంటే మదర్ అండ్ సన్ కున్న రిలేషన్ బెస్ట్, అసలు చాలా మంచిగా తీశారు.